Hello everyone, welcome back to my channel. So today our topic is double fertilization in plants. Double fertilization in plants. సో ప్లాంట్స్లో అయితే మనకు 2 times ఎలా ఫర్టిలైజేషన్ అవుతుంది, ఎండోస్పర్మ్ ఎలా ఫామ్ అవుతుంది అండ్ జైగోట్ ఎలా ఫామ్ అవుతుంది, ఫస్ట్ మెగాస్పోర్ నుంచి ఎన్ని డివిజన్స్ అనేవి జరుగుతాయి. సో ఇక్కడ నేను డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఈ వీడియో ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించింది. ఏవైతే మోడల్ స్కూల్ గురుకుల టీజీటీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే చాలా యూజ్ ఉంటుంది. ఎవరైతే మీ సర్కిల్లో ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రమోట్ అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మెగాస్పోర్ అనేది మనకు ఒక మదర్ సెల్. దిస్ ఈజ్ ఏ మదర్ సెల్, ఒక స్టార్టింగ్ సెల్ అనమాట, ఒక మదర్ సెల్. దెన్ మెగాస్పోర్ విల్ డివైడ్స్ 3 mitotic divisions. సో ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్, థర్డ్ డివిజన్. సో ఇట్లా 3 mitotic divisions అనేటివి కంప్లీట్ అయ్యాక మనకు మైటాసిస్ మియాసిస్ ప్రాసెస్ అంటే తెలుసు కదా. మైటాసిస్ మియాసిస్ అంటే మైటాసిస్ ద్వారా సెల్స్ అనేటివి డబుల్ అయిపోతూ ఉంటాయి. అండ్ మియాసిస్ వచ్చేసరికి మనకు రెడ్యూస్ అవుతాయి, హాఫ్కి రెడ్యూస్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు మైటాసిస్ ప్రాసెస్ అనేది 3 mitotic division అనేది జరిగి 7 cells అయితే ఫామ్ అవుతాయి. 1 2 3 4 5 6 7. సో విత్ మెగాస్పోర్ దేర్ ఆర్ టోటల్ 7 cells. ఈ 7 cells గురించి చూసినట్లయితే మళ్ళీ ఇక్కడికి రండి. ఈ స్ట్రక్చర్ అయితే ఐడియా ఉంది కదా. సో దిస్ ఈజ్ ఏ ఓవ్యూల్. మనకు 7th క్లాస్లో ఓవరీ, ఓవ్యూల్స్, నెక్స్ట్ స్టైల్, స్టిగ్మా పార్ట్స్ అయితే చూసారు కదా. సో అక్కడ మనకు ఓవ్యూల్లో ఓవ్యూల్ అనేది ఇట్లా ఉంటుందో తెలుసు. అక్కడ మనకు వచ్చేసి ఓకే దిస్ ఈజ్ ద ఓవ్యూల్. సో దిస్ ఈజ్ ద ఓవ్యూల్ అని తెలుసు మనకు. ఇలా ఉంటుంది కదా డయాగ్రామ్. ఓకే, సో ఇలా ఉంటుంది కదా డయాగ్రామ్. ఇదైతే సో ఈ స్ట్రక్చర్ అనేది నేను ఇక్కడ డ్రా చేశాను. అంటే ఓవరీ కాకుండా మనకి ఇక్కడ ఓవ్యూల్స్ ఉంటాయి కదా. ఓవ్యూల్స్ అనేది ఒక్క ఓవ్యూల్ అనేది అయితే డ్రా చేశాను ఈ స్ట్రక్చర్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఓవ్యూల్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ 3 mitotic divisions కంప్లీట్ అయ్యాయి కదా మెగాస్పోర్. సో అవి ఎలా అరేంజ్ అయి ఉంటాయంటే 3 cells ఇన్ ద మైక్రోపోలార్ ఎండ్. ఎక్కడైతే మనకు స్టైల్ ప్లేస్ ఉంటుంది కదా, ఈ ఏరియా స్టిగ్మా అండ్ స్టైల్ ఏరియా ఉంటుంది కదా. సో అక్కడ వచ్చేసి మనకు సో దానికి దగ్గర ఉండే ఎండ్ వచ్చేసి మనకు మైక్రోపోలార్ ఎండ్. నెక్స్ట్ డౌన్, దిస్ ఇస్ ద చలాజల్ ఎండ్. ఓకే, దిస్ ఏరియా మైక్రోపోలార్ ఎండ్ అండ్ దిస్ ఇస్ ద చలాజల్ ఎండ్. ఈ ఎండ్స్ ఏది ఎక్కడ అనేది గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకు పొలంగ్రెయిన్, ఇక్కడైతే పొలంగ్రెయిన్, స్టిగ్మా, స్టైల్ అండ్ మైక్రోపోలార్ ఎండ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 3 cells ఫామ్ అవుతుంటాయి. అంటే ఈ 7 cells అనేటివి ఫస్ట్ 3 ఇన్ ద మైక్రోపోలార్ ఎండ్, నెక్స్ట్ 3 ఇన్ ద చలాజల్ ఎండ్ అండ్ ద మిడిల్ సెల్ హ్యావింగ్ ద 2 nuclei, means that is called polar nuclei. Okay, so these 3 cells are called antipodal and these 2 cells, not this cell, these 2 cells are known as the synergates. And first this is the middle one is the egg cell and this is the polar nuclei. మరి ఇందులో అన్నిట్లలో ఒక్కొక్కటి ఉంటే ఇక్కడ ఒకటి ఉంది న్యూక్లియస్, ఇక్కడ ఒకటి ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ 6 cells having only single nuclei, right? But why the polar nuclei have the 2 nucleus? So here what is the reason? Fusion of 2 haploid nuclei. ఏంటంటే మనకు ఫ్యూజన్ ఆఫ్ 2 haploid న్యూక్లియై తో ఫామ్ అవుతుంది. హ్యాప్లాయిడ్ సెల్స్ తో ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మనకు పోలార్ న్యూక్లియో అయితే 2 nucleus అయితే ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద ఓవ్యూల్ స్ట్రక్చర్ అండ్ హౌ మెనీ సెల్స్ ఆర్ దే ఇన్ ద ఓవ్యూల్ అండ్ హౌ దే అరేంజ్డ్, వాట్ ఆర్ దేర్ నేమ్స్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రక్చర్, బట్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్.
See the structure. This is the pollen grain. Okay, not pollen sac, pollen grains. Only one pollen grain అన్నమాట. This is the మనకు 7th క్లాస్లో చూస్తారు కదా, ఇట్లా బాల్ లైక్ స్ట్రక్చర్ అనేది మైక్రోస్కోపిక్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇలాంటి స్ట్రక్చర్ అయితే ఉంటుంది కదా, ఇట్లా డాట్స్ డాట్స్ వచ్చేసి ఏదైనా ఫ్లవర్ ని మనం రబ్ చేసినప్పుడు మన దగ్గర ఎల్లో కలర్ పౌడరీ లైక్ సబ్స్టాన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ పొలెన్ గ్రెయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చామంతిలో చూస్తున్నట్లయితే, బంతి పూలలో చూస్తున్నట్లయితే ఇట్లా రబ్ చేసినప్పుడు, ట్యాప్ చేసినప్పుడు ఎల్లో కలర్ పౌడరీ లైక్ సబ్స్టాన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ పొలెన్ గ్రెయిన్స్. బట్ ఇట్ ఈస్ ద నాట్ టోటల్ గ్రెయిన్స్, ఓన్లీ వన్ సింగిల్ గ్రెయిన్. సో when it is reaches to the stigma of the other flower, అది సేమ్ ఫ్లవర్, అది సేమ్ ఫ్లవర్ లోకి రీచ్ అయినా కావచ్చు, లేకపోతే అదర్ ఫ్లవర్ లోకి అయినా రీచ్ కావచ్చు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఏదో ఒక ఏరియా దగ్గర చిన్న ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఫ్రమ్ ది పొలెన్ గ్రెయిన్ దెర్ ఇస్ ఎ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఫార్మ్స్ ఫ్రమ్ ది పొలెన్ గ్రెయిన్. చూడండి ఇక్కడ ఇట్లా ఒక చిన్న ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ట్యూబ్ విల్ గ్రో టువర్డ్స్ ద సెల్స్. సో ఓకే, పొలెన్ గ్రెయిన్ లో కూడా న్యూక్లియస్ ఉంటుంది. అంటే పొలెన్ గ్రెయిన్ కూడా ఫీమేల్, మనకి ఇక్కడ ఓవ్యూల్ ఇస్ ద ఫీమేల్ స్ట్రక్చర్స్ కదండి. అండ్ ఇక్కడ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ వచ్చేసి పొలెన్ గ్రెయిన్, మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ వచ్చేసి పొలెన్ గ్రెయిన్. సో ఇక్కడ ఉండే న్యూక్లియస్ ఏంటి, మనకు న్యూక్లియస్ 1, 2 న్యూక్లియస్ అయితే ఉంటాయి. సో ఇలా ట్రావెల్ అనేది ట్యూబ్ అనేది ఫామ్ అయినప్పుడు ఆ ట్యూబ్ ద్వారా the tube is helpful to travel the two nucleus one after one. Okay, so one will fuse with the egg cell. So first nucleus plus egg cell forms zygote, and one more other nucleus travel through the tube and fuses with the polar nuclei. See here, second nucleus plus secondary nucleus forms endosperm. Okay, ఎండోస్పర్మ్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది అనేది, ఎండోస్పర్మ్ అంటే తెలుస్తుంది మీకు అందరికి. మనకి ఏ సీడ్స్ అనేది తీసుకోండి, 2 కోర్లేడియన్స్ అయితే ఉంటాయి, 2 కోర్లేడియన్స్. సో బిట్వీన్ ద 2 కోర్లేడియన్స్ దెర్ ఇస్ ఎ ఎంబ్రియో. ఇట్లా ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఎంబ్రియో జైగోట్ అనేది ఫస్ట్ న్యూక్లియస్ అండ్ ఎగ్ సెల్ ఫ్యూజ్ అయినప్పుడు ఎంబ్రియో ఫామ్ అవుతుంది. అండ్ దీస్ కోర్లేడియన్స్ అయితే ఏదైతే ఉందో మనకు పల్సెస్ కానీ మనం ఫుడ్గా ఏదైతే తీసుకుంటున్నామో, కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, బ్లాక్ గ్రామ్ కానీ, ప్రతి ఒక్కటి ఏదైతే సీడ్ ఉందో అది పల్సెస్ కావచ్చు, గ్రెయిన్స్ కావచ్చు. సో అందులో మనం తినే పార్ట్ ఏదైతే ఉందో అది ఎండోస్పర్మ్. ఓకే, మనం యూజ్ చేస్తున్నాం ఒక ఫుడ్ ఐటమ్ లాగా, మనం ఇంక్లూడ్ చేసాం, మన డైట్లో ఇంక్లూడ్ చేసాం. బట్ అది ఒకవేళ మనం యాక్చువల్ పర్పస్ ఏంటంటే ఎంబ్రియోకి న్యూట్రియన్స్ ప్రొవైడ్ చేయడం కోసం అయితే యూజ్ అవుతుంది. So it provides nutrients to the embryo. అంటే it is a food storage substance and provides the nutrients అనేటివి మనకు ఎంబ్రియోకి అయితే ట్రాన్స్ఫర్ అంటే ఎక్కడైతే మనకు డ్రై సీడ్స్ ఉంటాయి, మళ్ళీ దాన్ని వెయిట్ చేసినప్పుడు స్ప్రౌటింగ్స్ అనేది వస్తూ ఉంటాయి. అంటే డ్రై సీడ్లో ఉన్నప్పుడు లేని ఏంటి, వెయిట్ చేసినప్పుడు వచ్చింది ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అయిపోయి ఆ వాటర్ కంటెంట్ అంతా కూడా కార్టిలేడన్స్లో సబ్మిట్ అయిపోయి సోక్ అయిపోయి ఆ ఫుడ్ సబ్స్టాన్స్ అనేది ఎంబ్రియో డెవలప్మెంట్కి యూజ్ అయిపోతుంది. కాబట్టి మనకు స్ప్రౌటింగ్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ హౌ ద ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ప్లాంట్. ఓకే, హియర్ వీ నీడ్ టు ఫోకస్ DNC point of view about where the polar nuclei, and here how many cells, what are they called, here how many cells, what are they called, which one is micropolarine, which one is chalazoline is important. Megaspore any mitotic division laga form avutundi kuda important. So thank you for watching the video. See you in the next one.